హలో మన ఇన్ఫో తెలుగు ఫ్యామిలీ. మీ పర్స్‌లో ఉన్న ఆధార్ కార్డ్‌ని ఒకసారి తీసి చూస్తే మీకు అందులో 12 నంబర్‌లన్నది దాగి ఉంటుంది. అది కేవలం ఐడెంటిటీ మాత్రమే కాదు. ఒక వ్యక్తి యొక్క ఐడెంటిటీ మాత్రమే కాదు. దాని వెనక ఆ ఆధార్ నంబర్ వెనక కోట్లాది ఇండియన్ డేటా యొక్క నిర్వహణ అనేది ఒక సంస్థలాగా ఉంది. సో, అంటే ప్రతి ఒక్క ఆధార్ కూడా ఒక వ్యవస్థకి లింక్ అయి ఉంటుందన్నమాట. సో, ఇప్పుడేంటంటే చాలామందికి డౌట్ ఉండుండొచ్చు. ఈ ఆధార్ నంబర్‌ని బట్టి మనం ఏ జిల్లా, ఏ రాష్ట్రం అని తెలుసుకోవచ్చా అని. చూసినప్పుడు తెలుసుకోవచ్చు. ఎందుకంటే దాని మీద ప్రింట్ అయి ఉంటాయి కాబట్టి. అలాగే మనకి బయోమెట్రిక్ తీసుకుంటారు కదా! అవి ఎక్కడ స్టోర్ అవుతుంది అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అసలు ఆధార్ అంటే ఏంటి? అది ఎప్పుడొచ్చింది? ఆధార్ అన్నది ఎందుకు ముఖ్యం అన్నది ఇప్పుడు చూద్దాం. ఈ ఆధార్ అనే కాన్సెప్ట్‌ని 2009 జనవరి 28వ తేదీన భారత ప్రభుత్వం ఇంట్రొడ్యూస్ చేసింది. ఇది ఎందుకు ఉంది అంటే దీనివల్ల ఒక యూనిక్ అంటే ఒక మనిషికి ఒక ప్రత్యేకమైన నంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే దీనివల్ల కలిగే లాభాలేం ఇది ఎందుకొచ్చింది అనంటే ఒక వ్యక్తికి ఒక నంబర్‌తో గుర్తింపుండాలి. అండ్ అలాగే డూప్లికేట్ ఐడెంటిటీ అనేది ఉండకూడదు. అంటే ఒక నంబర్‌కి ఇద్దరికి రావడం లాంటిది జరగకూడదని. ఇంకొకటి ప్రభుత్వం అందించే సేవలు, సదుపాయాలనేది మంచిగా రావడం కోసం. ఈ పర్పస్ మీద ఆధార్ కార్డ్ అన్నది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. కానీ డూప్లికేట్ ఐడెంటిఫికేషన్ అనేది ఎలా చేస్తామంటే, ఇప్పుడు మీకు 1, 2, 3, 4 అని నంబర్ ఉంటే, వేరే నంబర్‌కి కూడా 1, 2, 3, 4 అంటే మీ ఇద్దరు సేమ్ అయిపోతారు కదా! మీ ఇద్దరు మనుషులు డిఫరెంట్ కదా! సో, అలాంటప్పుడు 1, 2, 3, 4 ఒకరికి, 1, 2, 3, 5 ఒకరికి ఉంటే ఇద్దరికి డిఫరెంట్ నంబర్స్. సో, డిఫరెంట్ నంబర్స్, డిఫరెంట్ పర్సన్స్. సో, ఇలా యూనిక్ ఐడెంటిటీ అన్నది క్రియేట్ చేయొచ్చు మనిషికి. అండ్ అలాగే డూప్లికేట్ ఎంట్రీస్ అన్నది జరగకుండా చూసుకోవడం కోసం ఆధార్ అనే కాన్సెప్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఆ 12 అంకెల నంబర్ యొక్క సీక్రెట్ ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. చాలామంది అనుకుంటారు ఈ 12 అంకెల నంబర్ ఏదైతే ఉందో, ఇది ఏదైనా రాష్ట్రం లేదా జిల్లా యొక్క సమాచారాన్ని ఇస్తుందా అని. కానీ అది నిజం కాదు. అది కేవలం ఒక రాండమ్ నంబర్. ఒక మనిషికి ఒక రాండమ్ నంబర్‌గా వచ్చినట్టే వంటి నంబర్. ఉదాహరణకి స్క్రీన్ మీద కనిపిస్తుంది 000 4 సున్నాలు, 4 ఒకట్లు, 4 రెండులు. సో, ఇదొక యూనిక్ నంబర్. ఇంకొకళ్ళకి ఇదే నంబరు 2 సున్నాలు, ఒక 2 ఒకట్లు, 2 సున్నాలు, ఒకొక్కటి, మళ్ళీ 0, 2 రెండ్లు, 1 1 ఇట్లా రావచ్చు. ఎలా అయినా రావచ్చు. వేరు వేరుగా రావచ్చు. సో, ఏంది అంటే ఇందులో మొదటి 11 నంబర్‌లనేది ఐడెంటిటీ కోసం ఉంటది. ఆఖరి డిజిట్ ఉంటుంది గదా! చెక్ డిజిట్. దానివల్ల ఎవరన్నా ఆ నంబర్‌ని 12 డిజిట్‌లో 11 నంబర్‌లు ఆ 12 నంబర్ ఎవరైనా రాంగ్ ఎంటర్ చేస్తే కనుక్కోవడం కోసం చెక్ డిజిట్ అనేది పెట్టడం జరిగింది ఆఖరిలో. అంటే దీని ద్వారా ఒక వ్యక్తి యొక్క వివరాలనేది ఆ నంబర్‌ని బేస్ చేసుకొని చెప్పడం కొంచెం కష్టం. ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఇట్లా కనుక్కోవడం అనేది. ఇప్పుడు మన ఆధార్ కార్డ్‌లో ఒక క్యూఆర్ కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఎందుకుంది? అందులో ఏముంది? ఇప్పుడు క్యూఆర్ అని ఇంతకుముందు ఒక వీడియోలో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. క్యూఆర్ కోడ్ అంటే ఎలా వర్క్ అవుతుందని. ఇప్పుడు దాని గురించి బ్రీఫ్‌గా చెప్పాలి అంటే, ఒక క్యూఆర్ కోడ్‌లో సమాచారం ఉంటది.
మీరొక వాటర్ బాటిల్ తీసుకుంటే, వాటర్ బాటిల్ కాకపోయినా ఒక చిప్స్ ప్యాకెట్ తీసుకుంటే దాని మీద ఒక క్యూఆర్ కోడ్ అనేది ఉంటది. దాంట్లో ఏంటి ఆ చిప్స్ ప్యాకెట్‌లో ఉన్న పదార్థాన్ని ఏ ఏ వాటితో తయారు చేశారన్నది ఉంటుంది. ఏది ఎంత మోతాదులో. అదే విధంగా ఒక ఆధార్ కార్డ్ నంబర్ ఆధార్ కార్డ్ నంబర్ లేదా ఆధార్ యొక్క క్యూఆర్ ఆధార్ మీద ఉండే క్యూఆర్‌లో ఆ మనిషి యొక్క పేరు, ఊరు, అలాగే పుట్టిన తేదీ ఇటువంటి వివరాలన్నీ దాగి ఉంటాయి. మనం ఎప్పుడైనా స్కాన్ చేసినప్పుడు ఈ ఆధార్ అన్నది స్కాన్ చేసినప్పుడు ఆ వివరాలన్నది బయటపడడం జరుగుతుంది. ఇది ఆ క్యూఆర్ కోడ్ ఎందుకుంది అనంటే ఇది. నెక్స్ట్ మీకొచ్చే ఇంకొక డౌట్ ఏంటంటే బయోమెట్రిక్ డేటా. బయోమెట్రిక్ డేటా ఎక్కడ ఉంటుంది. మనం బయోమెట్రిక్ ఇస్తాం కదా! అదెక్కడుంటుంది. ముందుగా మనం చూసుకుంటే ఆధార్ కార్డ్ నమోదు చేయించుకునేటప్పుడు మన వేలి ముద్రలు, కంటి యొక్క ఐరిస్ అంటారు. కందురెప్పలు ఇవన్నీ చూస్తాం. స్కాన్ చేసుకుంటారు. అండ్ అలాగే ఫోటో తీసుకుంటారు మనది. ఎందుకంటే ఈ మనిషికి సంబంధించిన వివరాలన్నీ ప్రత్యేకంగా ఒక మనిషికి ఒక వేలిముద్రలుంటాయి. ఇంకో మనిషికి ఆ వేలిముద్రలు రావు కదా! సో, ఈ మనిషికి ఈ డేటా అనేది ప్రత్యేకంగా ఒక డేటాబేస్‌లో ఆధార్‌కి సంబంధించిన ఒక డేటాబేస్‌లో స్టోర్ అవుతూ ఉంటుంది. సో, అందుకే మీరెప్పుడైనా సిమ్ కార్డ్ తీసుకోవడానికి వెళ్లారు. మీరు ఫింగర్ ప్రింట్ పెట్టంగానే లేదు మీరెక్కడైనా రేషన్ షాప్‌లో మీరు బియ్యం తీసుకోవడానికెళ్ళినప్పుడు మీ ఆధార్ పెట్టినప్పుడు మీ వివరాలన్నీ క్లియర్‌గా తెలిసిపోతాయి. అక్కడ డీటెయిల్స్ వచ్చేస్తాయి. కదా! ఇది ఎలా వస్తుంది? డేటాబేస్‌లో స్టోర్ అవుతుంది. మీరెప్పుడైతే మీరు స్కాన్ చేస్తారో అప్పుడు మీకు ఈ వివరాలనేది చూపించడం జరుగుతుంది. సో, మీరు తీసుకునే వివరాలనేది ఇలా స్టోర్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మ్యాచ్ అయిందని వస్తుంది. లేకపోతే మ్యాచ్ అవ్వలేదని వస్తుంది. ఇప్పుడు ఇందులో దాగి ఉన్న ఈ ఆధార్ వల్ల కొన్ని కొత్తవి ఉన్నాయి. ఈ ఆధార్ యొక్క కాన్సెప్ట్‌లో. అవేంటి అనేది ఇప్పుడు చూద్దాం. ప్రత్యేకత ఏంటి? ఫస్ట్ ఒక మనిషికి ఒక ఆధార్ కార్డే ఉంటది. ఒక ఆధార్ మాత్రమే ఉంటది. ఒక మనిషికి 2 ఆధార్ కార్డ్‌లు ఉండవు కదా! సో, ఇదొక ప్రత్యేకం దీంట్లో. ఇంకొకటి ఒక మనిషికి ఒక నంబరే ఉంటుంది. ఇది ప్రపంచంలో ఒక అతి పెద్ద బయోమెట్రిక్ ఐడెంటిటీ సిస్టమ్‌లో ఒకటి ఆధార్ అన్నది. ఇది ఫస్ట్ మన ఇండియాలోనే అయి నాకు తెలిసినంత వరకు మన ఇండియాలోనే ఫస్ట్ ఇంప్లిమెంట్ చేశారు. ఒకవేళ ఇంకెక్కడైనా ముందు ఇంప్లిమెంట్ చేశారన్నది తెలిస్తే కింద కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో ద్వారా మీకు కొత్త ఇన్ఫర్మేషన్ అనేది తెలిసింది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు? ఏదైనా కొత్త విషయం తెలిసిందనుకుంటున్నారా? లేకపోతే మాకు ఆల్రెడీ తెలుసులే అనుకుంటున్నారా? ఏమన్నది కింద కామెంట్స్‌లో చెప్పండి. నేను ప్రతి కామెంట్‌కి రిప్లై ఇస్తాను. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నెక్స్ట్ వీడియోలో ఇంకో కాన్సెప్ట్‌తో కలుద్దాం.